రైట్ ఈ సమయానికి ఉన్న అతిపెద్ద బ్రేకింగ్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పై కేసీఆర్ కి మరోసారి సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. హైదరాబాద్ లోని నందీనగర్ నివాసంలో సిట్ అధికారులు మరోసారి నోటీసులను సర్వ్ చేయబోతున్నారు. అసలు యాక్చువల్గా అయితే నిన్న నోటీసులు సర్వ్ చేశారు మధ్యాహ్నం. ఇవాళ విచారణకు రావాలి అని అంటూ నిన్న సిట్ నోటీసులు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు కూడా సమయం కోరారు కేసీఆర్. దీంతో ముందుగానే హాజరు కావాలి అని అంటూ ఇప్పుడు మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉంది సిట్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే రావాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని కూడా సిట్ సానుకూలంగా తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. హైదరాబాద్ సిటీలోనే విచారణ జరపాలి అని అంటూ సిట్ భావిస్తున్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే మరి కాసేపట్లోనే సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశాక అసలు ఎక్కడ వస్తారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. నిన్న మనం చూసాము మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అధికారులు సర్వ్ చేశారు నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి. ప్రస్తుతం నందీనగర్ నివాసంలో నోటీసులు ఇస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా మరోసారి సిట్ అధికారులు కేసీఆర్ ని అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ని విచారించడానికి సిట్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. నందీనగర్ నివాసంలో ఈ అంశాలకు సంబంధించి మొత్తం నోటీసులను ఇస్తూ ఉన్నారు సిట్ అధికారులు. యాక్చువల్గా ఇవాళ అంటే జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణకు రావాల్సి ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాను గడువు కోరారు. బీ ఫామ్లు ఇవ్వాలి, అవన్నీ నేను చూసుకోవాలి అని చెప్పి అందులో ఒక రీజన్ ని పొందుపరిచారు. సో అధికారులు ఇవాళ మినహాయించారు. కానీ ప్రస్తుతం మళ్ళీ సిట్ అధికారులు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మరోసారి నోటీసులను ఇవ్వబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే నోటీసులను ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. కేసీఆర్ నివాసం దగ్గర నుంచి మనం అప్డేట్స్ తీసుకుందాం. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. రైట్ విజయ్, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? మరి కాసేపట్లోనే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకోబోతున్నారు అని తెలుస్తోంది. అక్కడ వాతావరణం ఎలా ఉంది? యశుమతి, అయితే నిన్న ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో గత 2024 మార్చి 10వ తారీఖున నమోదైనటువంటి పంజాగుట్టలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 243 అలాగే బై 2024కు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి సాక్షిగా కేసీఆర్ను విచారించేందుకైతే ప్రత్యేక సిట్ బృందం ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సమాధానం ఇస్తూ కూడా కేసీఆర్ నేను ఇప్పుడు ఈ యొక్క విచారణకు హాజరు కాలేను, త్వరలో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయాల్సింది నేనే. ఇదంతా కూడా సర్దుమణిగిన తర్వాత అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్కు సంబంధించినటువంటి ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను విచారణకు హాజరవుతానంటూ కూడా కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు. ఇటు సిట్ అధికారులకు కూడా సమాధానం ఇస్తూ ఒక విజ్ఞప్తికి సంబంధించిన లేఖను కూడా రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటు సిట్ అధికారులు మాత్రం కేసీఆర్ చేసినటువంటి విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరొకసారి ఈరోజు కేసీఆర్కు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆయన అఫీషియల్ ఏదైతే నివాసం ఉందో ఇప్పుడు ఇది ఎలక్షన్ అఫిడవిట్లో కావచ్చు లేకపోతే అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇటు కేసీఆర్కు సంబంధించినటువంటి నివాసం అధికారిక నివాసం అనేది నందీనగర్కి సంబంధించినటువంటి ఇల్లుగానే ఉంది కాబట్టి ఇక్కడికే నోటీసులు సర్వ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటు రెండోసారి సర్వ్ చేసేటువంటి నోటీసులు ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఇతర సిబ్బంది ఎవరైనా ఉన్నారా? అక్కడ మొత్తం కూడా చాలా చీకట్లు కనిపిస్తున్నాయి ఇల్లంతా కూడా. ఎస్, ఇక్కడ కేసీఆర్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ఇక్కడ ఎవరు కూడా ఉండరు. ఇది కేవలం మీటింగ్స్కు సంబంధించినటువంటి స్పాట్గానే చూస్తూ ఉంటారు. లేదా ఏదైనా సభలు కావచ్చు, తెలంగాణ భవన్లో ఏదైనా మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కావచ్చు లేకపోతే అధికారికంగా ఎవరైనా కలవాల్సినప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కార్యకలాపాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు. చాలా వరకు కూడా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ నివాసంలో అయితే చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు పూర్తిగా ఇంటికి సంబంధించినటువంటి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసే ఉన్నాయి. లోపల సిబ్బంది కూడా ఉన్నట్టుగా అయితే లేరు. కేవలం సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇక్కడ ఇంటికి సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే సిట్ అధికారులు ఇచ్చేటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అందులో సుమారుగా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆదివారం రోజున మీరు సిట్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సర్వ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే కేసు నమోదైనటువంటి జ్యుడిషియల్ ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో మాత్రమే విచారణ చేపట్టేందుకు కూడా అధికారం ఉంటుంది. అటు సిట్ అధికారులకు కావచ్చు లేకపోతే అది న్యాయపరంగా చూసుకున్నప్పుడు ఇటు పరిధి దాటిపోయినప్పుడు అక్కడ వచ్చి సిట్ అధికారులు వచ్చి
విచారణ చేయలేమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ చెప్పినట్లుగానే ఫామ్ హౌస్కి వచ్చి నోటీసులు అందించండి, అక్కడే ఉంటాను నేను, అక్కడికే నోటీసులు సర్వ్ చేయండి, అలాగే అక్కడనే నన్ను విచారించండి, కావాలంటే నేను ఎంతసేపు అయినా మీకు సహకరిస్తాను. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాము, అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆ హోదాని మేము ఖచ్చితంగా మేము పాటిస్తూ ఉంటాం, ఖచ్చితంగా ప్రభుత్వం పైన చట్టం పైన మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము విచారణకు సహకరిస్తామంటూ కూడా ఆయన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. సో విజ్ఞప్తిలో పేర్కొన్నప్పటికీ కూడా సిట్ అధికారులు మాత్రం అది తోసిపుచ్చినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే నందినగర్ నివాసానికి తిరిగి సిట్ అధికారులు అయితే నోటీసులు సర్వ్ చేయనున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ కావచ్చు, లేకపోతే ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో చూసుకున్నా కూడా పూర్తిగా ఇటు అధికారిక నివాసం అనేది నందినగర్ చిరునామా ఉంది కాబట్టి ఇక్కడికే మరొకసారి కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం నోటీసులు సర్వ్ చేసినప్పుడు లోపల సిబ్బంది ఉన్నారు, పిఏ ఉన్నారు, పిఏకి నోటీసులు ఇచ్చి వెళ్లారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో అయితే ఇంట్లో ఎవరు లేరు, ఓన్లీ సెక్యూరిటీ గార్డే ఉన్నారు, అక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు సిట్ అధికారులు అక్కడికి వచ్చి సెక్యూరిటీ వాళ్ళకి నోటీసులు ఇచ్చేస్తారా, లేకపోతే ఆ పిల్లర్ మీద అంటించి వెళ్తారా, అసలు ఏం జరుగుతుంది? ఎస్, ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా సిబ్బంది ఉంటే కనుక వారికి నోటీసులు అందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంట్లో ఎవరు లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా డోర్కి కానీ లేకపోతే ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే పోస్టల్ బాక్స్ ఉంటుందో ఆ బాక్స్కి కానీ అంటించేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే గేట్కి కానీ అంటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో కేటీఆర్కి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అటు సిబ్బందికి, అలాగే పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బృందానికి కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా నోటీసులు అయితే అందించారు. సో ఇటు నిన్న కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి నోటీసులు అందించినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించిన నోటీసులు అందించినప్పుడు కూడా ఇటు వాళ్ళ పిఏకి నోటీసులు అందించి ఇక్కడి నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు రానున్నటువంటి సిట్ అధికారులు ఇచ్చేటువంటి నోటీసులు కూడా అదే విధంగా అయితే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా నివాసం ఉండేటువంటి ప్రాంతం ఇదే కాబట్టి సో ఇక్కడికే నోటీసులు సర్వ్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి విధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి అయితే తీసుకెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వలేరు. సో అక్కడ సిట్ అధికారులకు సంబంధించినటువంటి విచారణలు కూడా జరపలేరు. సో ఎందుకంటే అది భద్రతా దృష్ట్యా కావచ్చు, లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాల్లో తీసుకున్నట్టు కూడా ఏదైతే జ్యుడిషియల్ పరిధి దాటి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ లో కేసు నమోదైంది కాబట్టి ఇక్కడే విచారణ జరుపుతారు. సో ఖచ్చితంగా ఆ జ్యూరిడిక్షన్ పరిధి దాటి ఉంది కాబట్టి అక్కడ నోటీసులు సర్వ్ చేయలేరు, అలాగే అక్కడ విచారణ కూడా జరపలేదు. ఎందుకంటే కేసు అనేది పంజగుట్ట పిఎస్లో నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే సిట్ అధికారులు కూడా ఒకవేళ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఫామ్ హౌస్కి వచ్చి నన్ను విచారణ చేయండి అనేది సిట్ అధికారులు ఒప్పుకోవట్లేదు. అది ఎందుకంటే ఖచ్చితంగా జ్యూరిడిక్షన్కి సంబంధించినటువంటి పరిధి దాటి ఉంది. అది ఎర్రవల్లి అంటే ఉమ్మడి మెదక్ జిల్లా కాబట్టి సో అక్కడ వచ్చి విచారణ చేసేటువంటి అవకాశం కూడా సిట్ అధికారులకు లేదు. సో ఖచ్చితంగా ఉంటే హైదరాబాద్లోనే ఉండాలి, వస్తే పోలీస్ స్టేషన్కి రావాలి, లేకపోతే మీరు హైదరాబాద్లో ఏదైనా అంటే స్థలం చెప్పినా సరే అక్కడికే మేము వచ్చి మీ విచారణను చేస్తాము, మీ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసుకుంటామంటూ కూడా ఇటు ఏ ప్రాంతం అయినా కూడా మేము అక్కడికి వచ్చి మీ యొక్క వాంగ్మూలాన్ని తీసుకుంటాము, మీ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్కు పేర్కొన్నారు. సో దానికి సంబంధించి కూడా మరొకసారి అయితే ఈరోజు నోటీసులని సర్వ్ చేయనున్నారు. సో మరి ఆ నోటీసుల్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఇటు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి మరి కేసీఆర్ ఏం రిప్లై ఇస్తారు, నిజంగానే విచారణకు హాజరవుతారా, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్ళడానికి హైకోర్టుగా లేకపోతే సుప్రీంకోర్టుగా అనేది వెళ్తారా అనేది కూడా ఒక ఉత్కంఠగా అయితే మారిందనే చెప్పాలి సుమతి. ఎందుకంటే మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కారణాలు చెప్పారు. సో తర్వాత ఆయన వయసు రీత్యా కావచ్చు, ఎందుకంటే సీనియర్ సిటిజన్ 65 సంవత్సరాలు దాటి పైబడినటువంటి వ్యక్తి కాబట్టి విచారణకు ఆయన సహకరిస్తానని చెప్పి స్వతహాగా ఒప్పుకున్నాడు కాబట్టి సిట్ అధికారులు కూడా కొంతవరకు ఆయనకు కొంత వెసులుబాటు కల్పించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి ఇది ఈ పరిధి దాటుతుందా, అంటే జ్యుడిషియల్కి సంబంధించిన పరిధి దాటుతుందా, లేకపోతే ఖచ్చితంగా అటు ఫామ్ హౌస్ కి వెళ్ళి విచారణ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్, మీరు అలాగే లైన్ లో ఉండండి, అలాగే కెమెరాను కూడా ఉంచండి. ఎప్పుడు ఏ క్షణంలో సిట్ అధికారులు వచ్చి నోటీసులు సర్వ్ చేస్తారో తెలియదు కాబట్టి ఒకసారి మనం ఎర్రవల్లి కూడా వెళ్దాము. ఎర్రవల్లిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ఇప్పటికే ఎర్రవల్లిలో నేను ఉంటాను, ఇక్కడే ఉంటాను, సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి నన్ను విచారణ చేయొచ్చు
ఉండొచ్చు, కాకపోతే నేను ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నాను కాబట్టి వేరే డేట్ ఇవాళ కాకుండా ఏ డేట్ అయినా పర్వాలేదు, నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ కేసీఆర్ చెప్పారు. అయితే ప్రస్తుతం సిట్ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుందా తీసుకోలేదా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే సిట్ అధికారులు నందినగర్లోని నివాసానికి వెళ్లి నోటీసులను సర్వ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే జ్యురిడిక్షన్ దాటి వాళ్ళు నోటీసులు సర్వ్ చేయలేరు అని చెప్పి తెలుస్తోంది. లీగల్ పరంగా చూస్తే మరి ఎర్రవెల్లికి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎర్రవెల్లిలో అసలు చేసే ఛాన్స్ లేదు విచారణ అని చెప్పి లీగల్ గా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎర్రవెల్లి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, ఓవర్ టు యూ. సుమతి, ఇక్కడ చూస్తే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎర్రవెల్లి నివాసంలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి ముందుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు కూడా ఇక్కడికి ఫామ్ హౌస్ లకు రావడం జరిగింది. 3-4 గంటలని కూడా వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కేసీఆర్ ఏదైతే సిటు అధికారులు ఇచ్చిన దానికి రిప్లై ఇచ్చారో, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత ఎలక్షన్స్ మున్సిపల్ ఎన్నికలు ఉన్న సందర్భంలో ఇప్పుడు హాజరు కాలేదు. తర్వాత ఒక డేటు సమయం ఇస్తే ఖచ్చితంగా హాజరు అవుతానని చెప్పి తాను పంపించిన సారాంశంలో మాత్రము ఆ సిటు అధికారులు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాయంత్రం పూట మాత్రము ఆ నందినగర లేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చి మాత్రము మరొక నోటీసులు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు గతంలోనే ఏదైతే ఆ సిటు అధికారుల ముందుకు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత కూడా రేపు ఆ మాజీ ముఖ్యమంత్రి వెళ్లే సమయంలో కూడా ఎలాంటి వాళ్ళ ప్రశ్నలు సంధించబోతున్నారు, వాటికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనే విషయంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో మేము బిజీగా ఉన్నాం కనుక అని చెప్పి ఒక సమీక్ష సమావేశం అయితే ఆ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రము ఇక్కడ ఖచ్చితంగా ఆ నందినగరే కాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రము మీరు వస్తే ఖచ్చితంగా సహకరిస్తే ఇక్కడ మమ్మల్ని విచారించవచ్చు అని చెప్పిన దాన్ని ఆ సిటీ అధికారులు రిజెక్ట్ చేసినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. వాస్తవానికి ఒకవేళ నందినగరే మరి మళ్ళొక నోటీస్ ఇచ్చి అక్కడికి పిలిపించుకొని ఆదివారం అందుబాటులో ఉండాలని చెప్పి కొంత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందా? అధికారులు మరి ఇక్కడికి వస్తారా, నందినగర్కి వెళ్తారా? ఆ నోటీసులు ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా 3 గంటలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హాజరవుతారని చెప్పి కొంత సమాచారం అయితే అందుతుంది, సంకేతం కూడా అందుతుంది. దాదాపు ఇప్పటి నుంచి 3-4 గంటల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాత్రము 700 మందికి దాదాపు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 700 మంది చాలా అందులో ప్రముఖులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ నోటు పనిచేసిన 2014 నుంచి 2023 వరకు ఎలాంటి హడావిడి కనిపిస్తోంది? ఇప్పటికే కేటీఆర్ వెనక గేట్ నుంచి వెళ్ళారు, లేకపోతే అక్కడ ఉన్నారు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? అంటే ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ మధ్య మాత్రము ఎలాంటి అడవుడి హంగామా మాత్రం లేదు. ఖచ్చితంగా సిరిసిల్ల నుంచి అక్కడ ఆ ఎన్నికల బీఫామ్ అందించిన తర్వాత మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు లోపలికి వాళ్ళు వెళ్ళి ఒక సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవడం ఆ చర్చ కొనసాగుతుంది. దాంతో పాటు అక్కడ చింతమడక కేసీఆర్ ఊరు అక్కడ తర్వాత జక్కాపూర్ ఈ 2 గ్రామాలతో పాటు సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రము ఆందోళన చేయడం జరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశలో కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా చూస్తే మాత్రం ఇప్పటివరకు అయితే సిటీ విచారణకు సంబంధించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు నోటీసులు అందించిన తర్వాత ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు లేకుంటే కేటీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు మాత్రం నోటీసులు అందిస్తే రేపు ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. లేదంటే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆ సిటీ అధికారులకు వెళ్ళిన తర్వాత విచారించిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు వీటన్నిటిని కూడా ఒక నిర్ణయాత్మకంగా ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక విచారణకు హాజరయ్యేందుకు ఒక ప్లాన్ వేసుకుంటారని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కనుక కొంత సమయం గడువు అడిగాము, దానికి రిజెక్ట్ చేశారని చెప్పి వాళ్ళ లోపల ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకొని ఆ చర్చ జరుపుతున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. సుమతి, దుర్గారెడ్డి అంటే రఘునందన్ లాంటి నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, మున్సిపల్ ఎలక్షన్ కి అసలు ఏం చేస్తూ ఉన్నారు, ఏమీ లేదు కదా, ఎందుకు ఇవాళ అసలు వెసులుబాటు కల్పించారు అన్న క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే ఇప్పటివరకు అయితే బీజేపీ కూడా చేస్తున్నారు. సిటీ అధికారులు విచారణ పేరుతో కాలం గడిపే కొద్ది కొంత వెసులుబాటు కనిపించేందుకు ఇదంతా ఒక పోలీసు సిటీ అధికారులే కావచ్చు, లేకుంటే నేతలు కావచ్చు, ఇప్పటివరకే పలుమార్లు విచారించారు. కొంతమందిని విచారణలో ఏం తెలియదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, విచారణ పేరుతో మాత్రము సమయం గడిపే పరిస్థితి కనిపిస్తుంది తప్ప అని చెప్పి మాజీ అంటే దాదాపు మెదక్ ఎంపీ రఘునందన్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఇట్లాంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రులు మాట్లాడారు. వాస్తవానికి ఈమె ముందు ఎన్నిసార్లు విచారణ చేస్తారు, ఒకవేళ విచారణలో
వాస్తవం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, వాస్తవం ఏంటి, మళ్ళీ ఎంతమందికి నోటీసులు అందిస్తారు? ఇక 2 సంవత్సరాలు గడుస్తుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నోటీసుల పేరుతోటి గడిపే పరిస్థితి జరుగుతుంది తప్ప ఎప్పుడు అందులో ఏంది వాస్తవం ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేశారు, అందులో ఎవరెవరు ప్రముఖుల పాత్ర ఉందని చెప్పి కూడా ఆ పూర్తి విచారణ చేయలేకపోతున్నారని చెప్పి కూడా బీజేపీ మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సుమతి. దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రము ఖచ్చితంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రానున్న తెలంగాణ తెచ్చుకున్న సాధికుడు కనుక ఖచ్చితంగా ఇలాంటి కేసులు ఎన్నో ఎదుర్కొన్నాము, ఖచ్చితంగా మేము కూడా ఆ సిటీ విచారణకు హాజరవుతాము, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పి ఒక నిర్ణయాత్మకంగా ముందుకెళ్లే ఆలోచనతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మనకు కొంత సమాచారం అందుతుంది ఫామ్ హౌస్ నుండి సుమతి. నిన్నటి నుంచి అంటే ఎప్పుడైతే సిట్ నిన్న మధ్యాహ్నం నందీనగర్లో నోటీసులని సర్వ్ చేశారో అప్పటి నుంచి కూడా లీగల్ పీపుల్ బీఆర్ఎస్ లీగల్ సెల్తో నిరంతరం టచ్లో ఉన్నారు. లీగల్ సెల్ పీపుల్ అందరు కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారని మంతనాలు జరుపుతున్నారని చెప్పి బయటకు వస్తోంది. దీని మీద ఒకసారి చెప్పండి. అంటే ఇప్పటివరకు అయితే సుమతి నిజంగానే చూస్తే ప్రతి పార్టీకి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. వాళ్ళ తర్వాత ముందుకెళ్లాలంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏజీ అంటే దాదాపు 65 సంవత్సరాలు దాటింది కనుక నేను కోరుకున్న చోట మీరు వస్తే సహకరిస్తే ఇక్కడికి రావచ్చు, మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా ఆ సిటీ అధికారులకు వాళ్ళ లాయర్ ద్వారా పంపించిన కావచ్చు, లేకుంటే నేరుగా పంపించిన లేఖలు కూడా పొందపరిచిన వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు కోర్టుకు పోవచ్చా, లేకుంటే కోర్టుకు పోతే ఏ విధంగా ఉండబోతుంది, తాను కోరుకున్న సమయం ఇస్తారా, లేకుంటే దాన్ని లేకుంటే గడువును పొడిగించే అవకాశం ఉంటుంది, లేకుంటే లీగల్ గా ఎలాంటి పాయింట్లు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఒక పార్టీ పరంగా వాళ్ళకు అడ్వైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఒకవేళ ఇప్పటికే కొన్ని పాయింట్ల మీద వీళ్ళు లేవనెత్తిన అంశాల మీద రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు సిటీ ఇచ్చే నోటీసులు మరి ఏమైనా మార్పులు చేశారా, లేకుంటే నిన్న ఇచ్చిన డేట్ మార్పే ఇస్తారా, లేకుంటే పొద్దుటి నుండి కూడా సిటీకి సంబంధించిన అధికారులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఆ కోర్టుకు సంబంధించిన ఆ నిపుణుల కమిటీ కావచ్చు, లేకుంటే లాయర్లు కానీ కొంత సలహా సూచనలు తీసుకొని మరొక నోటీసు మాత్రం ఇవ్వబోవడానికి సిద్ధమవుతున్నారు కనుక ఈ సాయంత్రం అంటే ఇప్పుడు మరి గంట లోపల నందినగర్ కావచ్చు, లేకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వచ్చి నోటీసులు అందించడానికి ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ నోటీసులు అందిస్తారు, ఏ విధంగా ఉండబోతుంది, ఏదైనా సరే ఆదివారం మాత్రం 3 గంటలకు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరు కావాలని చెప్పి మాత్రం ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సుమతి. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. రైట్, చూద్దాం మరి నోటీసులను ఎక్కడ సర్వ్ చేస్తారు, నందీనగర్లోనా లేకపోతే ఎర్రవెల్లిలోనా, అది మరి మన కాసేపట్లోనే తెలిసిపోతుంది.